హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగుంటారని నేను తెలుసుకుంటాను. కానీ ఈమె ఎవరు అని మీకు డౌట్ వస్తుంది కదా. వెయిట్ గైస్ తిరగవా? ఏ హయాతి అని అనుకుంటున్నారా? హయాతి వాళ్ళ అమ్మమ్మ. అమ్మమ్మ కాదు, హయాతినే. తెలిసిపోతే ఫ్రెండ్స్, కింద చూడండి ఫ్రెండ్స్. మేమంతా క్లీన్ చేసుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. కోసం వచ్చినాం ఇటు సైడ్. మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్. దా హాయ్ ఫ్రెండ్స్. ఇదంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్, అందుకనే వెళ్తున్నాం. చెట్టుకి అన్ని బాగున్నాయి కదా బొమ్మలు? ఒకటి తక్కువైంది మామ. ఒకటి తక్కువైందా? అన్ని ఉన్నాయి కదా బొమ్మలు, ఇంకేం తక్కువైంది? మామ ఒకటి తక్కువైంది మామ. ఏ పా. మామ ఒకటి తక్కువైంది. నీకు తోలు తీస్తా, పడుకో. మామ ఒకటి తక్కువైంది. ఏం తక్కువైంది నీకు? ఎందుకు సతాయిస్తున్నావే? ఒకటి తక్కువైంది. అబ్బా, పొద్దు నుంచి ఏం సతాయిస్తున్నావే నువ్వు? ఏం తక్కువ పడింది నీకు? అప్పటి నుంచి చంపేస్తున్నావు. ఏం తక్కువ పడింది నీకు? చెప్పచ్చు కదా నువ్వు. ఈ బొమ్మకి ఒక షూ తక్కువైంది. షూ తక్కువైందా? ఓరిని, దీనికోసం పొద్దు నుంచి సతాయిస్తున్నావు కదే. ఇదేనా? ఓహో ఇదే. అప్పటి నుంచి ఒక తక్కువైంది అంటే అన్ని కొనిచ్చిన తర్వాత ఇంకేం తక్కువ పడిందప్ప నీకు అనుకుంటున్నా కదా నేను. ఇదిగా తీసుకా. డాడీ, నేను ట్యూషన్కి వెళ్ళేసి వస్తా. నాన్న జాగ్రత్త వెళ్ళు. ఈ టైంలో ఎవరు కొడుతున్నారు బెల్లు? వెళ్ళి చూద్దాం. ఏమైంది? ట్యూషన్కి వెళ్ళలేదా? డాడీ ఈరోజు ట్యూషన్ లేదు, హాలిడే. హాలిడేనా? దేనికి హాలిడే? క్రిస్మస్ హాలిడేస్ 2 days. ఓ సరే, లోపలికి రా. బ్యాగ్ అక్కడ పెట్టేసి నాన్న. డాడీ మన ఇంటికి మా ఫ్రెండ్స్ని పిలిచి ఆడుకుంటా. సరే, ఆడుకో. థ్యాంక్ యూ డాడీ. హాయ్, ఫ్రెండ్స్ వచ్చేసినట్టున్నారు. హాయ్ రండి లోపలికి. నా బంగారు తల్లి ఇంత మంచిగా ఆడుకుంటాను.
హయాతి హా డాడీ వస్తున్నా. చెప్పు డాడీ. ఆడుకుని చాలు, వెళ్ళిపోయి పడుకో. సరే. బాయ్ బాయ్. క్రిస్మస్ రోజు శాంటా క్లాస్ వచ్చి అందరికీ గిఫ్ట్స్ ఇస్తాడంట. నాకెప్పుడు ఇస్తాడో. హై గిఫ్ట్ చాలా బాగుంది. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. హై ఇవి కూడా చాలా బాగున్నాయి. గిఫ్ట్ బాగా నచ్చిందా? థ్యాంక్ యూ శాంటా క్లాస్. लेकिन एक सेकंड शुरू तुम पे फना है तेरी बाहर की लग अभी मजा आएगा ना भिड़ो. ఒక రోజు నేను అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒకటి వింతగా కనపడింది. అది ఏందని చూస్తే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్సిల్ ఇంకా ఒక పేపర్ కనపడింది. ఓపెన్ చేసి చూస్తే మ్యాజిక్ పెన్సిలా? దీంట్లో ఏం రాస్తే అది అవుతుందా? ఇవన్నీ ఎవరు నమ్ముతారని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వచ్చి కూర్చున్నా. అలా కూర్చున్నా నాకు దీన్ని ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. సరే అని రాయడం స్టార్ట్ చేశా. ఏం రాద్దామని ఆలోచించిన. కింగ్ అవుదామని రాశా. అరే నిజంగా కింగ్ లా మారిపోయా. అరే ఇక్కడి నుంచి మనమే కింగ్. సైనికులేవి. సరే అని పక్కకి వెళ్తే బాహుబలి బల్లార్దేవ్ కనిపించినాడు. ఈయనేం సగమే ఉన్నాడు. సరే అని బొక్కలో చూస్తే ఉత్త జెండా ఉంది. అలా ఫైనల్ గా అయితే నేను చైనాకైతే వచ్చేస్తాను. కానీ ఇక్కడ కుఫాఫా అయితే ఎవరు కనపడట్లేరు. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నాను, ఎవరైనా కనపడతారేమో అని. కానీ ఎవరు కనపడట్లేదు. ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఎండ ఘోరంగా కొడుతుందని దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఫీలింగ్ అయితే అద్దరిపోయింది తెలుసు. అలాగే వస్తుంటే షుగర్ కేన్ చెట్టు ఏమో అనుకున్నా, కానీ దగ్గర పోయిన తర్వాత తెలిసిందే షుగర్ కేన్ చెట్టు కాదు. అలాగే మెల్లిమెల్లిగా వస్తున్నాను, ఎందుకంటే బోర్లా పడతానేమో అని. ఈ పెన్సిల్ తో రాస్తే ఏ దేశం కన్నా వెళ్ళొచ్చు. అక్కడ నా చెట్టు దగ్గర వెళ్ళి కూర్చున్నా. ఇప్పుడు ఎక్కడ వెళ్దాం? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ వేరే చోట వెళ్దామని రాసిన. కానీ ఈ పెన్ అయితే పని చేయట్లేదు. ఇక్కడైతే ఎవరు కనపడట్లేరు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఇంటికి? అక్క, అన్న, చెల్లి, తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఎవరైనా మా ఇంటి వరకు డ్రాప్ చేయండి. కాళ్ళు తీసి పెట్టమ్మా, పరక తీసి నూకమ్మా, బట్ట తీసి తుడుసమ్మా, నువ్వు మా పెద్దమ్మ. అయిపోయిందిరా, అయిపోయిందిరా, అయిపోయిందిరా. గాయ్స్ ఆగండి, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మన యూట్యూబ్లో 1 lakh అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు, కానీ మనకి దీంట్లో కనీసం 50K కూడా ఫాలోవర్స్ లేరు. సో నేను ప్రే చేస్తున్నాను, మీరు అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు బాగా. సో దీంట్లో కూడా అట్లే సపోర్ట్ చేయండి గైస్. దీంట్లో కూడా ఈ ఐడిలో కూడా ఫాలో చేయండి.